హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇది నిన్న ఆఫ్టర్నూన్ నుంచి తీసిన బ్లాగు. ఆఫ్టర్నూన్ అంటే 5 నుంచి తీసిన బ్లాగు. ఇంకా గిన్నెలు అయితే మార్నింగ్ నుంచి గిన్నెలు అయితే షింకులు అలాగ ఉన్నాయన్నమాట. చెప్పాను కదా, ఇంకా ఎక్కువ మా హస్బెండే వాళ్ళే చేసుకున్నారు. ఇంకా అస్తమానం చేయలేరు కదా, ఆయన బయటకు వెళ్ళి చేసి రావాలి. ఇంట్లో చేయాలంటే కొంచెం కష్టమే, కానీ బాగా నేను చేయలేను అన్న ఇలాంటి ఆయనకే అప్పచెప్తున్నాను. ఆయన కూడా నువ్వు చేయలేని అన్నీ అలా ఉంచి నేను వచ్చి చేస్తాను, నువ్వు చేయగలిగిన చెయ్యి అన్నారు. నేనైతే సింక్ నిండా గిన్నెలు ఉన్నాయి, ఇప్పుడు వంట చేయడానికి అడ్డుగా ఉన్నాయి అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే గ్లౌజెస్ వేసుకుని ఇంకా గిన్నెలన్నీ షింక్లో లోడ్ చేశాను. అలాగే మా హస్బెండ్ నైటు కొన్ని కడిగేసి పెట్టేశారు స్టాండ్ అది బుట్టలోని. ఇంకా అవన్నీ అయితే సర్దేసుకుంటున్నాను అనమాట. ఇంకా అక్కడ డిష్ వాషర్ అయితే రన్ అవుతుంది, ఇంక ఈ గిన్నెలు అయితే సర్దేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే కాల్ చేశారన్నమాట, ఏం టిఫిన్ చేస్తున్నామని. ఇడ్లీ పిండి లేదు, ఆడించాలి. దొండకాయ పచ్చడి అయితే చేశాను, నువ్వు పిండి తీసుకొస్తే దోశలన్నీ ఇడ్లీ అన్నీ వేస్తాను అన్నాను. ఇప్పుడు నేనేం తీసుకురాను, ఇంకా రేపు మార్నింగే బ్రెడ్ ఉంది కదా, బ్రెడ్ ఆమ్లెట్ వేసే అన్నారు. సరే అని చెప్పేసి ఇంక ఇవన్నీ సర్దుతున్నాను అనమాట. సర్దేసి ఇంకా టిఫిన్ స్టార్ట్ చేద్దాము అని లోపల మా అబ్బాయి కాల్ చేశాడు. అమ్మ నేను వచ్చేస్తున్నాను, జిమ్కి వెళ్తాను, ఫ్రౌట్స్ రెడీ చెయ్యి, కీరా అది కట్ చేసి అని చెప్పేసి. అయితే పిల్లలకి బాబుకి ఫ్రౌట్స్ రెడీ చేయాలి, అలాగే మా హస్బెండ్కి కూడా ఇంకా 2 ఎగ్స్ ఉన్నాయి, బ్రెడ్ ఉంది, బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసేస్తాను. ఈరోజు నైట్ కానీ రేపు కానీ పిండి ఆడిస్తాను ఇడ్లీకి అని చెప్పారన్నమాట. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా వాడికి ఫ్రౌట్స్ రెడీ చేసి ఉంచాను. ఇంకా నైటు వడకెట్టేసి ఇంకా మొలకలు తెప్పించాను అనమాట. ఇంకా అవైతే మొలకలు వచ్చినాయి. ఇప్పుడు ఇందులో అయితే కీరా కట్ చేసి కొద్దిగా సాల్టు కొద్దిగా నిమ్మరసం అయితే వేసేసి రెడీగా ఉంచుతాను వాడు వచ్చినప్పటికి. ఇంకా అలాగే మా హస్బెండ్కి కూడా ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసేస్తాను, చాయ్ పెట్టేస్తాను. ప్రేయర్ అయితే స్టార్ట్ అవుతుంది ఒక 1/2 అవర్లోని. ఇంక ఈ లోపల ఈ పనులన్నీ అయిపోతే ఇంకా తీసుకొచ్చు. గిన్నెలు అయితే డిష్ వాషర్లో ఉన్నాయి, నిమ్మకాయ అయితే ఉన్నది, హాఫే ఉన్నది. ఇంకా నిమ్మకాయలు అయితే తీసుకురమ్మన్నారు మా హస్బెండ్ని. వీడికి డైలీ ఈ చాట్లో మార్నింగ్ లంచ్ బాక్స్లో చాటు రెడీ చేసినప్పుడు ఇంకా అందులోకి ఈవినింగ్కి నిమ్మకాయలు పడతాయి ఎక్కువనే, ఎందుకంటే పులిహోర చేస్తానని నిమ్మకాయలు అయితే తెప్పించి పెట్టుకుంటాను అనమాట. ఇంకైతే వాడికి చాట్ రెడీ చేసేస్తున్నాను. ఇంకైతే నాకు తినడానికైతే ఏమీ లేదు, కానీ ఇంకా నేనైతే మామూలుగా చాయ్ తాగేస్తాను. మా హస్బెండ్ పిండి తీసుకొస్తే ఇంకా చట్నీ ఉంది కదా, నేను కూడా తిందాం అనుకున్నాను, కానీ ఇంకా నేనైతే చాయ్ తాగేస్తాను. మా హస్బెండ్కి అయితే బ్రెడ్ ఆమ్లెట్ వేస్తాను, మా అబ్బాయికి అయితే ఇంకా చాట్ అయితే రెడీ చేశాను అనమాట. ఇది ఇంక ఇప్పుడైతే మటన్ తీసుకొచ్చారు మా హస్బెండ్ మధ్యాహ్నము. ఇంకా అదైతే ఫ్రిడ్జ్లో ఉంది. గోంగూర అయితే చాలా ఎక్కువ తీసుకొచ్చేసారన్నమాట. గోంగూర అయితే నేను మధ్యాహ్నం అంతా అవి తీసి రెడీగా పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడు మా హస్బెండ్ని వండమంటాను, ఎందుకంటే ఆ గోంగూర కడగాలంటే చాలాసేపు నీటిలో ఉండాలి, నేను చేయలేను. టిఫిన్ పెట్టేసి మా హస్బెండ్కి టీ ఇచ్చేసి మటన్ కర్రీ చేసే బావా అని చెప్తాను, ఏమంటారో. గోంగూర అది కడగాలి, అది కడిగేసి కొంచెం శుభ్రం చేసేస్తే కొంచెం కూర వండుతాను, కొంచెం అయితే మగ్గబెట్టేసి ఉంచేసుకుంటాను. మా హస్బెండ్ మగ్గబెట్టేస్తారు, లేదంటే కనుక ఇంక నేనే మగ్గబెట్టేసి ఒక బాక్స్లోకి అయితే తీసుకుంటాను. చాలా ఎక్కువ గోంగూర తీసుకొచ్చారన్నమాట. ఇంకైతే 2 కోడిగుడ్లు ఉన్నాయి అన్నాను కదా, ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ వేసేద్దామని చెప్పేసి దాంట్లో 2 కోడిగుడ్లు చెదగొట్టేసి కొంచెం ఉప్పు కొంచెం కారం అయితే వేసేసి కొంచెం పాలు వేసి షేక్ చేశాను. 2 బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకున్నాను అనమాట. అవి ఫస్ట్ కొంచెం వేడెక్కించి అవి కొంచెం వేడెక్కాక కొంచెం అటు ఇటు కాల్చి ఆ తర్వాత అయితే బ్రెడ్ ఆమ్లెట్ అయితే దాని మీద అయితే వేస్తాను. ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చేసారు, బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసేస్తున్నాను అనమాట. ఇదైతే కొంచెం ఫస్ట్ బ్రెడ్ వేసాను, పెట్టి కొంచెం అటు ఇటు వేడి చేసి కొంచెం వేడెక్కాక కొంచెం రోస్ట్ అవ్వాలి, కానీ కొద్దిగా వేడెక్కాక నేనైతే ఆమ్లెట్ అయితే వేసాను. దాని మీద బ్రెడ్ స్లైసెస్ పెట్టి తిరిగేద్దామని చెప్పేసి. నేను ఎప్పుడైతే ఎలా చేస్తానంటే ఇంకా ఎగ్ అంతా పాలు కొంచెం సాల్టు కొంచెం కారం పెట్టి షేక్ చేసి బ్రెడ్ అయితే కొంచెం క్రాస్గా కట్ చేసి అవి అయితే అందులో డిప్ చేసి కాలుస్తాను. గిన్నెలన్నీ డిష్ వాషర్లో ఉన్నాయి, గిన్నెలు ఏమీ లేవు.
కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నె షేక్ చేసి ఇలా వేద్దామంటే ఇంకా అందుకని చెప్పేసి ఇలా అయితే చేశానమాట. స్పీడ్ ఫార్వర్డ్లో పెట్టాను. అదైతే అంటే నాకు తెలీదు, కొద్దిగా నేర్చుకుంటున్నాను అనమాట ఎడిటింగ్, కొంచెం డిఫరెంట్ ఎడిటింగ్ పెడదామని చెప్పేసి. స్పీడ్ ఫార్వర్డ్ ఎలా ఉంటుందా ఏంటా అని ఒకసారి టెస్ట్ చేశాను. చూద్దాము, వర్కౌట్ అయితే కనుక కొన్ని అలా పెడదాము, కొంచెం సిల్లీగా ఉంటుంది చూడడానికి. స్పీడ్ ఫార్వర్డ్లో పెట్టనమాట. బ్రెడ్ అయితే అయిపోయింది, ఇంకా వాళ్ళకి వేసేసి ఇచ్చేస్తాను. ఇంకా చాయ్ పెట్టేస్తే ఇంకా అయిపోతుంది. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ఎన్నిసార్లు మెసేజ్ పెట్టినా మీరు ఎవరు రిప్లై ఇవ్వట్లేదు. మనకి రోజుకు ఒకరు ఇద్దరు అంతే వస్తున్నారు, అంతే సబ్స్క్రైబర్లు త్వరగా పెరగాలని నేనైతే వీడియోలు చాలా కష్టపడి తీస్తున్నాను. నేను ఎవరి సపోర్ట్ లేకుండా నేనే వీడియోలు తీసుకుని, నేనే ఎడిటింగ్ చేసుకుని, నేనే చేస్తున్నాను అన్నీ. నాకు ఎవరి సపోర్టు లేదు. నేను ఎంత కష్టపడి చేస్తున్నందుకు మనకి ప్రతిఫలం సబ్స్క్రైబర్స్ పెరగడం కానీ, వ్యూస్ పెరగడం కానీ జరిగితే కొంచెం బాగుంటుందని నా ఉద్దేశం. కొంచెం సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే కామెంట్ చేయండి, నేను అలాంటి వీడియోస్ పెడతాను. అలాగే మళ్ళీ ఎలాంటి వంటలు కావాలో నాకు చెప్తే నేను అలాంటి వంటలు అయితే పెడతాను అనమాట. ఇంకా వాళ్ళకైతే వేసి ఇచ్చేసాను. ఇంకా చాయ్ అయితే పెడతాను. చాయ్ పెట్టేసి చాయ్ తాగిస్తే ఓ పని అయితే అయిపోతుంది. ఇంకా అదమాట మా చిట్టీలు చేసిన అల్లరి మామూలుగా అల్లరి చేయట్లేదు. అందులో ఏంటంటే అల్లరంటే ఏం కాదు, అవి రెండు మా దగ్గర ఒక మగది ఒకటి ఆడది ఉండేది. ఇప్పుడు కొత్తగా వచ్చింది మా చిట్టి, చిట్టి కూడా ఆడదేమాట. ఇది ఏం చేస్తుందంటే, ఇది మగ చిట్టి ఉంది కదా నల్లది, నల్లముండ మొగదే, ఈ రెండాటిని ఎక్కడా బతకనివ్వట్లేదు. అవి ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోవడం, వాటిని హింసించడం, అలాంటివన్నీ పనులన్నీ చేస్తుంది దొంగముండ. దాని గురించి మాట ఇంకా అవి కొట్టుకోవడంలో ఈ నా గిన్నెలు పాడేయడం, నా వస్తువులు పాడు చేసేయడం అవన్నీ చేస్తున్నాయన్నమాట. అది ఇంకా ఒక ఇద్దరు అమ్మాయిలతో అన్నట్టు దీనికి చిట్టి దానికి ఇద్దరు అమ్మాయిలు దొరికినాయి. ఇద్దరు అమ్మాయిలతో అని సినిమా అన్నమాట మా ఇంట్లో జరుగుతుంది. అది ఇంకైతే చాయ్ అయితే పెట్టేశాను. అలా జరుగుతుంది అన్నమాట మా ఇంట్లోని. ఇద్దరు అమ్మాయిలతో సినిమా జరుగుతుంది మా ఇంట్లో. ఇంకా ఊరు వెళ్ళాలి అనుకుంటున్నాను. వాతావరణం చూస్తే ఇలా ఉంది. ఇంట్లో ఎండ మంచిగా కాస్తే బట్టలన్నీ ఉతికేసి అన్ని పనులన్నీ చేసేసి వెళ్దును. బట్టలన్నీ మాసిపోయి ఉన్నాయి. బట్టలు వేద్దామంటే వాతావరణం ఏమో ఇలా ఉంటుంది. ఊరు వెళ్ళాలనుకుంటున్నాను. ఇప్పటికప్పుడే లాస్ట్ వీక్ అనుకున్నాను వెళ్దామని, వెళ్ళలేదు. ఈ వీక్ వెళ్ళాలనుకుంటున్నాను. మరి ఏం జరుగుతుందో తెలీదు. వీక్ అంటే వెళ్తే ఫ్రైడే నైట్ వెళ్తాను, ఇంకా లేకపోతే లేదు. మా అమ్మాయి ఏమో వీక్ టైంలో వెళ్ళకు, వీక్ టైంలో వెళ్ళు, వీకెండ్లో ఇంట్లో ఉండు, సాటర్డే సండే ఇంట్లో ఉండు, వీక్ ఫస్ట్లో వెళ్ళు అని అంటుంది. చూడాలి మరి ఎలా జరుగుతుందో ఏంటో. అయినా ఈ సండే మాకు ఫస్ట్ వీక్ కదా, చర్చ్కి వెళ్ళాలి, కంపల్సరీ సాక్రిమెంట్ తీసుకోవాలి. ఈ సండే అయితే వెళ్ళడానికి కుదరదు, ఉంటాను. మేబీ మండే వెళ్ళాలా అంటే వాళ్ళు వెళ్ళమంటారు. మండే అయినా వెళ్ళు అంటారు మా అమ్మాయి. నాకైతే ఇంక మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారు కదా, ఇంకా నేను ఉంటే లంచ్ బాక్సులు టిఫిన్లు అవన్నీ పెడతాను. నేను లేకపోతే కష్టమో బయట తింటారని చెప్పేసి నాకు వీక్లో వెళ్ళబుద్ది అనమాట. వీకెండ్ అయితే సెలవులు అన్నట్టు ఒకరోజు 2 రోజులే కదా, ఒకరోజు అయితే సండే ఇంక ఇంట్లో ఉంటారు, సాటర్డే ఒకరోజు బయట తింటారు అన్నట్టు నా ఉద్దేశం. చూడాలి ఎలా అవుతుందో. మటన్ కర్రీ అయితే మా హస్బెండ్ అయితే ఉల్లిపాయలు కట్ చేశారు, గోంగూర కడిగేశారు, ఉల్లిపాయలు వేసారు. ఉల్లిపాయలు మటన్ వేసారు. మటన్ మగ్గుతుంది అన్నప్పుడు ఆయన కాల్ వచ్చిందన్నమాట, వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఇంకా నేనైతే వండుతున్నాను అనమాట. ఇందులోకి కారము, ఉప్పు, గరం మసాలా అయితే వేసేసాను అనమాట. వాటర్ అయితే వేసేసాను, సరిపడినంత వాటర్ వేసేసి ఇంకా విజిల్ పెట్టేస్తాను. ఒక 5 విజిల్స్ వేపిస్తాను. ఒక 5 విజిల్స్ వేపించి ఆ తర్వాత అయితే గోంగూర వేస్తాను అనమాట. రాగి సంకటి చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు మటన్
కర్రీ చేసినా మటన్ ఇలా గోంగూరతో చేసినా నాకు రాగి సంకటి అయితే ఇష్టం. కానీ మా పిల్లలు మా అబ్బాయి తింటాడు కానీ మా అమ్మాయి తిందు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకైతే మామూలు రైసే పెట్టేస్తున్నాను. రేపు మధ్యాహ్నం అయితే చేసుకుంటాను నేను, ఎందుకంటే కొంచెం కర్రీ ఉంటుంది కాబట్టి నేను చేసుకుంటే మా హస్బెండ్ కూడా తింటారు. మా హస్బెండ్ తినకపోయినా ఇంకా నేనైతే చేసుకున్నాను అనుకో, మధ్యాహ్నము నైట్ కూడా తినొచ్చు. అదే నైట్ చేస్తే మళ్ళీ పొద్దున తినవలసి వస్తుంది మిగిలిపోతే. అందుకని చెప్పేసి రేపు మధ్యాహ్నం అయితే చేసుకుంటాను. రాగి సంకటి చేస్తాను మటన్ కర్రీలో కాంబినేషను. మటన్ కర్రీ అనే కాదు, గోంగూర ఇంకా చాలా కర్రీస్లో బాగుంటుంది. కానీ ఫేవర్ ఏంటంటే బాగా నాన్ వెజ్లో బాగా ఉంటుందని అంటారు. అందుకని నాకు ఎక్కువైతే చికెన్ కర్రీలో ఎక్కువ ఇష్టం. మటన్ గోంగూర కాంబినేషన్లో కూడా నేను రాగి సంకటి చేశాను ఒకసారి, బాగుంటుంది. వీలైతే నేను రేపు మధ్యాహ్నం అయితే చేస్తాను. మటన్ అయితే విజిల్స్ వేసేసింది, ఇంకా ప్రెజర్ అయితే తీసేసాను. ఒక 5 విజిల్స్ వేయించాను. ఎందుకంటే మొన్న ఒక 2 విజిల్స్ 3 విజిల్స్ వేపిస్తే మటన్ ఉడకలేదన్నారు పిల్లలు. ఇంకా అందుకని చెప్పేసి అయినా ఇప్పుడు గోంగూర వేసాక కూడా చాలాసేపు ఉడకాలి, అందుకనే ఒక 5 విజిల్స్ అయిపోతే వేయించాను అనమాట. ఇంకా కూర అయితే ఉప్పు చూసుకున్నాను సరిపోయిందో లేదో అని చెప్పేసి. సరిపోతుంది, నేను ఎప్పుడు కరెక్ట్గానే వేసేస్తాను. ఎప్పుడన్నా ఒకసారి తక్కువ వేస్తే కనుక అది చూసుకుని వేసుకుంటాను. నాన్ వెజ్ అయితే కంపల్సరీ చూస్తాను. నాన్ వెజ్ అన్నది ఏమంటే కారం ఉప్పు అన్నీ సమానంగా ఉంటేనే బాగుంటుంది. వెజిటబుల్ ఎలా ఉన్నా పర్వాలేదు కానీ ఇంకైతే ఉప్పు తక్కువ ఉందన్నమాట, వేసాను. ఇంకా గోంగూర కూడా వేసేసుకుంటున్నాను. గోంగూర కూడా వేసేసి ఇంకా నాకు డౌటు, నేను కడుక్కుంటే నాకు ఒక సాటిస్ఫాక్షన్, మా హస్బెండ్ కడిగితే సరిగా కడిగారా లేదా, ఇసుకలా ఉందా అని డౌట్ పడతాను నేను. కానీ మా హస్బెండ్తో పనులన్నీ చేయించుకుంటాను. నాకు మాత్రం డౌట్ అలా ఉంటుంది. అలా డౌట్ పడ్డానంటే మా హస్బెండ్ ఎదురుంటే కోపం వచ్చేస్తుంది, నువ్వు చేసుకో అంటారు. ఏంటో ఆడవాళ్ళకి అంటే మనం చేసుకుంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్, మన చేతితో మనం చేసుకుంటే. వేరే వాళ్ళు చేశారంటే సరిగా కడిగారా లేదా. ఈ గోంగూర ఏంటంటే వర్షాలు పడుతున్నాయి కదా, వర్షాల వల్ల కట్టలన్నీ ఇసుకలా ఉన్నాయన్నమాట. సరిగా కడిగారా లేదా అని కొంచెం డౌట్ పడుతున్నాను. బాగానే కడిగారు మా హస్బెండు. అయితే దీంట్లోకి సరిపడినంత గోంగూర అయితే వేసేసుకుని ఇంకా కలిపేసి ఇంకా మూత అయితే పెట్టేస్తున్నాను. చాలాసేపు ఉడకాలి. చాలాసేపు ఉడికాక ఇంక ఈ లోపల అయితే రైస్ అయితే పెట్టేస్తాను. ఇంకా మా అమ్మాయి అయితే వచ్చేసింది. తను మెసేజ్ పెట్టిందంట నాకు, హాట్ వాటర్ పెట్టమ్మా అని చెప్పేసి. నేను ఈ వంట అడవుల్లో నేను ఫోన్ చూసుకోలేదు, ఫోన్ వచ్చి వాటర్ పెట్టలేదేమ్మా అంది. ఏమ్మా అంటే హాట్ వాటర్ కావాలి పెట్టు అని అన్నది. ఇంకైతే హాట్ వాటర్ అయితే పెట్టాను తనకి, తను స్నానం చేస్తుంది. ఇంకా కూర అయితే ఇంకా చాలా టైం పడుతుంది ఉడకడానికి. గోంగూర వేసేసాను. ఇప్పుడు ఏం చేస్తానంటే రైస్ కడిగేసి రైస్ పెట్టేసి ఈ కుక్కర్ వెనకాల స్టవ్ మీద మార్చేస్తాను. నెమ్మదిగా సిమ్లో అలా ఉడుకుతూ ఉంటుంది. ఇక్కడైతే రైస్ అయితే పెట్టేస్తాను. ఇంకా రైస్ అయితే ఉడికిపోతే ఇంకా తినేయడమే. మా అమ్మాయి వచ్చేసి అయిపోయిందా, ఆకలేసేస్తుందా అన్నది. ఇంక సరే అయిపోయింది తినేద్దాం అని చెప్పేసి అన్నమాట. ఇంకా రైస్ అయితే అవుతుంది. పక్కనైతే సిమ్లో పెట్టాను. కూర అలా నెమ్మదిగా ఉడుకుతుంది. అలా నెమ్మదిగా ఉడికితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా నెమ్మదిగా అలా ఉడికిస్తుంది అనమాట. ఇంకా రైస్ అయితే అవుతుందన్నమాట. ఇంకా రైస్ అడిగాను తనకి, అమ్మ జీరా రైస్ చేయనా, మటన్ కర్రీ కదా, మామూలు రైస్ చేయనా అంటే వద్దు మామూలు రైస్ చేసే అని అన్నది. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా మామూలు రైస్ అయితే చేశాను. రాగి సంకటి చేసుకుందాం అనుకున్నాను కానీ ఇంక వాళ్ళు తిన్నారు కదా అని చెప్పి తినదు తను. ఇంకా అందుకని చెప్పేసి ఇంక మామూలు రైసే పెట్టేసాను అనమాట. కూర అయితే బౌల్లోకి తీసేసుకున్నాను. ఇంకా ఒక 1 by 1 ఇంకా రైస్ కూడా అయిపోతుంది కదా, అవన్నీ హాల్లో పెట్టేసుకోవచ్చు. ఇంకా రైస్ కూడా అయిపోయిందని చెప్పేసి కూర అయితే బౌల్లో తీసేసుకున్నాను. కుక్కర్ అయితే ఇంకా షింక్లో పెట్టేశాను. డిష్ వాషర్లో గిన్నెలు అయితే అయిపోయినాయి. అన్నం తిన్నాక అవన్నీ తీసేసి ఇంకా మళ్ళీ ఇప్పుడు పిల్లలు తీసుకొచ్చారు కదా లంచ్ బాక్స్లో, అవి మేము డిన్నర్ చేసినవి కూడా పెట్టేస్తాను అనమాట. షూట్ చేయడానికి ఆల్రెడీ షూట్ ఉంది కదా ఇందులో, ఇంకా వీడియో తీయడానికి నా దాంట్లో మెమొరీ లేదు. ఈ వీడియోస్ ఎడిటింగ్ చేస్తే అప్పుడు ఫుల్ ఖాళీ అవుతుంది అన్నమాట. ఇంకైతే అన్నీ తీసుకొచ్చేసాను హాల్లోకి. వేడివేడిగా నాకు ఇలా వేడివేడిగా పొగలు వస్తుండగా కలుపుకొని తినడం అంటే ఎంత ఇష్టమో. చల్లారితే మాత్రం అస్సలు తిన్ను, అది మా పిల్లలకు కూడా తెలుసు. తినకుండా అలా ఉండిపోతాను కానీ చల్లారితే మాత్రం అస్సలు తినను. అలా పొగలు వస్తుండగానే నాకు తినడం చాలా ఇష్టం అన్నమాట. ఇంకా మా అమ్మాయికి అయితే పెట్టేశాను. ఇంకా మా అమ్మాయికి పెట్టేసి అయితే నువ్వు కూడా పెట్టేసుకోమ్మా అని అన్నది. ఇంకా అయితే నేను కూడా పెట్టేసుకుని మేమిద్దరం స్టార్ట్ చేసామన్నమాట.
ఈ లోపల మా అబ్బాయి వచ్చాడు. అమ్మ ఆకలేసేస్తుంది, ఏంటి కర్రీ అంటే మటన్ అంటే ప్రోటీన్ అని చెప్పేసి నాకు కూడా పెట్టే, నేను కూడా తినేస్తాను అన్నాడు. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా వాడికి కూడా పెట్టేశాను అనమాట. మా డిన్నర్ అయితే ఇలా కంప్లీట్ చేసాము. ఇలాగా నేను అడిగాను మా హస్బెండ్ని మటన్ తీసుకురా అని చెప్పేసి, అందుకు తీసుకొచ్చారు. లేదంటే ఇంకా వీక్లో వెజిటబుల్సే కదా లంచ్ బాక్సెస్ అవి, ఇంకా అలా సింపుల్గా పప్పు అలా వండేస్తాను. కానీ సండేస్ ఎక్కువ తీసుకొస్తారు. నేను అన్నాను మటన్ తీసుకురా అని, తీసుకొచ్చారన్నమాట. ఇంకా నాకు ఏది కావాలన్నా ఏది తినాలన్నా వెంటనే ఆర్డర్ వేసేస్తాను. మా హస్బెండ్ అయితే ఏమి నాకు ఇది కావాలి అది కావాలి, నాకు ఇది తినాలనిపిస్తుంది అది తినాలనిపిస్తుంది అని ఏం అడగరు. మా హస్బెండ్ అడగకపోయినా కూడా నాకు తెలుస్తుంది ఆయనకి ఏం కావాలి, ఏం తింటారు, ఏ టైంకి ఎలా అని నేను అన్నీ చూసుకుంటాను. నాకు ఏదైనా తినాలి, ఏదైనా క్రేవింగ్స్ ఉన్నాయనుకో వెంటనే అడిగేస్తాను అనమాట. నాకు మటన్ కావాలి, నాకు చికెన్ కావాలి, నాకు ఫిష్ కావాలి అని ఆర్డర్లు వేస్తే తీసుకొచ్చేస్తారన్నమాట. చెప్తే తెస్తారు, చెప్పకుండా ఓన్గా తీసుకురారు. ఓన్గా తీసుకొస్తే ఎందుకు తీసుకొచ్చో, కూరలు ఉన్నాయి కదా వండేసాను అని అంటానని అలా 2 times జరిగింది. ఇంకా అందుకని చెప్పి పలానా తీసుకురా, పలానా టైం తీసుకురా, మార్నింగ్ తీసుకురా, మధ్యాహ్నం తీసుకురా, ఈవినింగ్ తీసుకురా, నైట్ తీసుకురా, ఎప్పుడు తీసుకురా అంటే అప్పుడు వెంటనే తీసుకొచ్చేస్తారన్నమాట, ఇంకా పోస్ట్పోన్ చేయకుండా. ఇంకా అయితే మా అబ్బాయి కూడా వచ్చాడు.